నా పేరు కొంత మురళీకృష్ణ అండి. నా వైఫ్ పూర్ణిమాదేవి అండి. మాకు ఏప్రిల్ 12 బాబు పుట్టాడు ఈవినింగ్ 3:30కి. తనకు కొద్దిగా బ్రీతింగ్ ఇష్యూ ఉందని చెప్పి అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ పక్కన లండన్ చిల్డ్రన్ హాస్పిటల్ రెఫర్ చేశారు ఆర్ఆర్ గారికి. నార్మల్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ సండే మార్నింగ్కి కూడా మీన్స్ 13th ఏప్రిల్ సండే కొద్దిగా క్రిటికల్గా ఉందని చెప్పి అక్కడ డాక్టర్ గారు డైరెక్ట్గా నిఖిల్ సార్కి, ఇక్కడ మా బాబాయ్ గారు ఇద్దరు కూడా నిఖిల్ సార్ని రెఫర్ చేశారు. కిమ్స్ కాలేజ్లో ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తారని. సో మేము సండే మార్నింగ్ తీసుకొచ్చేసాం. వచ్చిన తర్వాత అక్కడ సర్ఫనెంట్ ఎంజిన్ తక్కువ ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా బాబు దానికి రెస్పాండ్ అవ్వలేదండి. తర్వాత దానికి సపోర్ట్ కింద దానికి సపోర్ట్ కావాలని నైట్కి అక్సర్ సపోర్ట్ ఇచ్చారండి. అక్కడి నుంచి బాబు సండే నుంచి నెక్స్ట్ సండే వరకు అదే సపోర్ట్ మీద కంటిన్యూ అయ్యాడు. అదేం చేసి బాగా క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి ఆ సపోర్ట్ మీద డాక్టర్స్ అందరూ చేసిన హెల్ప్ వల్ల నెమ్మది రికవరీ ఆ సపోర్ట్ సండే తీస్తారండి. దాని తర్వాత ఒక 3 days వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్నారు. వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా 3 days అందరూ బాగా చూసుకున్నా. అక్కడ నిఖిల్ సార్, భార్గవ్ సార్, అశోక్ సార్, రిమైనింగ్ డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్స్ అదే నర్సెస్ అందరూ బాగా హెల్ప్ చేశారండి. దాంతో బాబు ఈరోజు రికవరీ అయ్యండి. ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు. ఈరోజు బయలుదేరిపోతున్నారు. స్పెషల్గా ఫస్ట్లీ మీ థ్యాంక్ టు నిఖిల్ సార్. ఎవ్రీడే కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఏంటవుతుంది ట్రీట్మెంట్ అప్డేషన్ అనేది మాకు, మా హస్బెండ్కి, మా బ్రదర్కి అందరికీ ఇస్తూ ఎలా రికవర్ అవుతున్నారు, ఇంజెక్షన్స్కి, బీపీ మానిటరింగ్ కానీ, ఆక్సిజన్ లెవెల్ కానీ ప్రతిదీ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. అండ్ వన్ వీ వాంట్ టు స్పెషల్ థ్యాంక్స్ టు ఎంటైర్ ఎన్ఐసియూలో ఉన్న స్టాఫ్, మార్నింగ్ డ్యూటీ నుంచి నైట్ డ్యూటీ వరకు మా బేబీని వాళ్ళ బేబీగా ట్రీట్ చేస్తూ ఫీడింగ్ కానీ ఏ చిన్న ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా మా వరకు తీసుకొని వచ్చి సపోర్ట్ చేశారు. సో కిమ్స్ కడల్స్ హెల్ప్స్ అస్ ఏ లాట్. ఇలా నవ్వుతూ హ్యాపీగా మళ్ళీ మేము ఈరోజు వెళ్తున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.